హలో హీరోస్. మనం వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 12 అవుతుంది. మనం విజయవాడ నుంచి ప్రయాగ్రాజ్, అదే మన మహా కుంభమేళ ఉంది కదా, వెళ్దామని ఫిక్స్ అయిపోయి స్టేషన్కి అయితే వచ్చాము. మన దరిద్రం ఏంటంటే నేను ఆల్మోస్ట్ 20 days బ్యాకే టికెట్ అయితే బుక్ చేసుకున్నా. కాకపోతే అది వెయిటింగ్ లిస్ట్ వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. సో మనం సింగిల్గానే కాబట్టి ఎలాగన్నా జనరల్లో వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి స్టేషన్కి అయితే వచ్చేసాను. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఒక 20 minutes లేట్ ఉంది. అదిగోండి అక్కడ కనబడుతుంది కదా, 11:45కి రావాల్సిన ట్రైను ఇప్పుడు వచ్చేసి 12:05 అలా అవుతుంది. ఇంకా ట్రైన్ రాలా. జనరల్ కదా, ఎలా ఉండదో చూద్దాం. ట్రైన్ వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదే మనం వెళ్ళాల్సిన ట్రైన్ గంగా కావేరి ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి మన చెన్నై నుంచి చాపర వరకు వెళ్తుంది. మన విజయవాడ నుంచి అయితే డైరెక్ట్ ప్రయాగ్రాజ్కి వెళ్ళే డైరెక్ట్ ట్రైన్. ఇదిగోండి, మనం ట్రైన్ ఎక్కి ఆల్రెడీ 30-45 minutes అలా అవుతుంది. ట్రైన్ చూడండి ఎలా ఉందో. పర్లా మరీ అంత రష్ లేదని చెప్పుకోవాలి. మనం అయితే కూలీ అన్నలు ఉంటారు కదా, ఆయన ఒక 100 ఇస్తే నీకు సీట్ అయితే ఆపి నీకు ఇస్తాను అన్నాడు. సో అలా మనకు సీట్ అయితే దొరికింది. మనం ట్రైన్ ఎక్కి ఆల్మోస్ట్ 7 hours అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:38 అలా అవుతుంది. సో మనం జనరల్ కాబట్టి నేను అసలు జనరల్లో ఖాళీ ఉండదు, నుంచోడానికి కూడా ఖాళీ ఉండదు అలా అనుకున్నాను. మన ఎక్స్పెక్టేషన్ అంత రష్ అయితే ఏం లేదు. ఇన్స్టాగ్రామ్లో వాటిలో చూపిస్తున్నారు కదా, మనకి నుంచోడానికి కూడా ఖాళీ లేదు అలాగా. సో మనకైతే చాలా బెటర్ అనే చెప్పుకోవాలి. ఒకసారి చూడండి, చూపిస్తే ఎలా ఉందో. అసలు జనరల్ ఇలా పడుకోవచ్చని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఊహించిన దానికి క్వైట్ ఆపోజిట్లో ఉంది. నేనైతే అసలు 26 hours ఈ ట్రైన్లో ఎలా ఉండాలి, అసలు ఆ మెట్ల దగ్గరే నుంచోవాలేమో, కనీసం లోపలికి వస్తే ఖాళీ ఉండదేమో అని ఎన్నెన్నో అనుకున్నా. కానీ మనకైతే లక్ కలిసి వచ్చింది కొంచెం. ఇదిగోండి, ఈ జనరల్ వల్ల లేదంటే ఈ నార్త్ ఇండియా ట్రైన్స్ వల్ల నాకు అర్థం కాదు. నాకు ఇరిటేషన్ తెప్పించింది. ఇదిగో ఈడేం చేస్తాడు చూడండి, ఆ పలుకులో క్యాసర్ వేసుకొని ఆ బాటిల్ వేసుకొని దాన్ని దాచుకుంటున్నాడు. ఇదిగోండి, ఇప్పుడు టైం వచ్చేసి 9-9:30 అలా అవుతుంది. ఇంకో 4 hours మనం ప్రయాగ్రాజ్కి అయితే వెళ్ళిపోతాము. మనం ప్రయాగ్రాజ్ జంక్షన్కి స్టేషన్ వెళ్ళే కొద్దీ రష్ ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది. చూడండి ఎలా ఉందో. కనీసం కిందకి దిగితే మళ్ళీ పైకి ఎక్కలేనంత సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది ఈ రేంజ్లో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు వస్తుంది. మన స్టేషన్ దగ్గరికి వెళ్ళే కొద్దీ రష్ పెరుగుతూ ఉంది. ఇంకో 3-2 స్టేషన్లు ఉన్నట్టున్నాయి. ఇంకా ఆ స్టేషన్కి ఎలా ఉండేదో మన సిచ్యువేషన్ అర్థం కావట్లా. చూద్దాం మనం ట్రైన్ దిగేసరికి ఎలా ఉండేది. ఇదిగోండి, మనమైతే ఇప్పుడే ట్రైన్ దిగాము. అసలు ట్రైన్ ఇప్పుడు జంక్షన్లో దిగినా కూడా ఎంతమంది ట్రైన్ ఎక్కుతున్నారో చూడండి. అంటే ఈ ట్రైన్ మనకి కాశీ కూడా వెళ్ళిద్ది. సో వీళ్ళు మేబీ మన ప్రయాగ్రాజ్ నుంచి కాశీ వెళ్ళే వాళ్ళు అనుకుంటే, మరి నాకు సరిగ్గా తెలియదు. కానీ రష్ అయితే ఇప్పుడు కూడా ఉంది. అసలు చూడండి, ఏ బోగి చూసినా జనరల్ అనే కాదు, మనకి స్లీపర్లు రిజర్వేషన్ కోచ్లు కూడా అందరూ ఎక్కేస్తున్నారు. అసలు వాళ్ళు జనరల్ పట్టించుకోవట్లే, ఏది పట్టించుకోవట్లా. ఇదిగోండి చూడండి, ఇప్పుడు నైట్ 1:30 అలా అవుతుంది టైము. ఇంకా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. అసలు ఇక్కడ ఉన్నారంటే ముందు ముందు మనం వెళ్ళబోయే ఆ ఘాట్స్ దగ్గర ఎలా ఉంటారు, అసలు కుంభమేళా మొత్తం ఎంతమంది ఉంటారో అసలు ఏం అర్థం కావట్లా. చూద్దాం. ఇదిగోండి, అక్కడ మన స్టేషన్ బయటకు రాగానే అక్కడ పెద్ద బోర్డు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, నా ఫోన్ క్లారిటీ రాకపోవడం వల్ల ఏంటో అర్థం కాల. పెయింటింగ్ అయితే చాలా బాగున్నాయి. మనకు కనిపించట్లేదు సరిగ్గా, ఫోన్లో అయితే రియల్గా అయితే బాగుంది. ఇదిగోండి, మన స్టేషన్ నుంచి బయటకు వస్తుంటే ప్రతి బోర్డింగ్ కాదు మహాకుంభ్ అని రాసి ఒక డివోషనల్ వైబ్ అయితే తీసుకోవడానికి ట్రై చేశారు. చాలా బాగుంది పెయింటింగ్లు, ఇదంతా మంచి వైబ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఇదిగోండి మొత్తం చూడండి, ప్రతి దానికి ఒక బోర్డు, ఒక పెయింటింగ్, మహాకుంభ్ అని. స్టేషన్ బయటకు వెళ్ళేసరికి ఇంకా మనకి ఎంత వైబ్స్ తీసుకొస్తారో చూద్దాం. ఇక్కడికే మనకి మంచి హైప్ అయితే వచ్చింది. ఒక మంచి డివోషనల్ పీస్ఫుల్ మైండ్ అలాగైతే క్రియేట్ అవుతుంది. మనం అలా వాక్ చేసుకుని స్టేషన్ నుంచి బయటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 1:45 అవుతుంది. స్టేషన్ లోపల నుంచి బయటికి ఎంతమంది వస్తున్నారు ఒకసారి చూడండి, మీరు చూపిస్తాను. ఇదిగోండి, స్టేషన్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు వీళ్ళంతా. మనకైతే ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer వరకు ట్రాన్స్పోర్టేషన్ ఏమి లేదు. కంపల్సరీ వాక్ చేసుకుని అయితే బయటికి రావాలి. మీకు కుంభమేళాకి వెళ్ళాక మళ్ళీ నీకు చూపిస్తాను. ఈలోపు మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.